చాలా రోజుల తర్వాత మరి వీడియో చేస్తున్నాం సి లాంగ్వేజ్. సో ఈ రోజు నుంచి కంటిన్యూగా సి లాంగ్వేజ్ వీడియోస్ అన్ని సో పబ్లిష్ చేస్తాను. సో ముందుగా ఎవరైనా ఛానల్ కొత్తగా వస్తే సో ఒకసారి కంటెంట్ చూసి సబ్స్క్రైబ్ చేయండి, మరి షేర్ చేయండి. ఓకే. సో ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామంటే, సో ఫస్ట్ ఏం చెప్పుకున్నాం, బేసిక్స్ ఇంట్రొడక్షన్ టు ద సి లాంగ్వేజ్. తర్వాత ఏం చెప్పుకున్నాం, సో సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఓకేనా. నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, తర్వాత అల్గరిథం అండ్ ఫ్లో చార్ట్ అని చెప్పుకున్నాం. సో విత్ ఎగ్జాంపుల్ అన్ని డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ సి లాంగ్వేజ్ కి వచ్చేపాటికి, సో హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ సి లాంగ్వేజ్ అంటే, సో మరి సి లాంగ్వేజ్ ఫౌండర్ ఎవరంటే డెన్నిస్ రిచీ. సో డెన్నిస్ రిచీ 1972లో సి లాంగ్వేజ్ ఇన్వెంట్ చేశారు. సో సి లాంగ్వేజ్ లో సో మరి అక్కడ వరకు చాలు, ఓకే, బేసిక్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ కాన్సెప్ట్ నేర్చుకుందాం, ఓకేనా. ఎందుకంటే మరి సి లాంగ్వేజ్ హిస్టరీ అవన్నీ మనకు అవసరం లేదు. ఓకే. సో డైరెక్ట్ గా సి లాంగ్వేజ్ స్టార్ట్ చేస్తే, అందులో సి లాంగ్వేజ్ లో మెయిన్లీ ఇట్ కెన్ బి క్లాసిఫైడ్ టు 3 టైప్స్. వన్ ఈజ్ కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్, యూజర్ డేటా. సో ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. సో వాట్ ఈస్ కీవర్డ్? సో కీవర్డ్ అంటే ఏంటి మీనింగ్? సో జనరల్ గా కీవర్డ్ అంటే, సో వాట్ ఈస్ కీవర్డ్ అంటే, ఏ కీవర్డ్ కంటైన్ ఫిక్స్డ్ మీనింగ్. ఏముంటది? ఫిక్స్డ్ మీనింగ్ ఉంటుంది, ఓకేనా. సో ఫిక్స్డ్ మీనింగ్, ఇట్ డస్ నాట్ చేంజ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కంప్యూటర్ ఆపరేట్ చేస్తున్నాం అనుకోండి. కంప్యూటర్ ఆపరేట్ చేసినప్పుడు మన కీబోర్డ్ లో, సో కీబోర్డ్ జనరల్ ఎలా ఉంటుంది, ఇక్కడ అన్ని కీవర్డ్స్ ఉంటాయి లేదా మరి. సో కీవర్డ్స్ కంపల్సరీ ఉంటాయి. ఈ కీవర్డ్స్ లో ఇక్కడ ఏ అని, సి అని, డి అని ఉంటుంది. మరి ఏ ప్రెస్ చేస్తే ఎస్ అని లెటర్ రాదు కదా, కంపల్సరీ ఏ ప్రెస్ చేస్తే ఏ అనే లెటర్ వస్తుంది. అంటే ఇక్కడ ఏం చేశారంటే దీనికి కోడింగ్ చేశారు, ఓకేనా. సో మిషన్ లాంగ్వేజ్ దీనికి కోడింగ్ చేసి ఏ ప్రెస్ చేసి ఏ వచ్చేలా మాత్రమే చేశారు. సో దట్స్ వై ఇక్కడ మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, కీవర్డ్ అంటే ఏంటంటే ఏ కీవర్డ్ హ్యావింగ్ ఏ ఫిక్స్డ్ మీనింగ్, ఇట్ డస్ నాట్ చేంజ్. సో కంపైలర్ ని డిజైన్ చేసేటప్పుడు ఏదో చూద్దాం. కంపైలర్ అంటే ఒక సాఫ్ట్వేర్ ని డిజైన్ చేసేటప్పుడు, ఎస్పెషల్లీ మనం నేర్చుకునే సి లాంగ్వేజ్ సాఫ్ట్వేర్ లో కీవర్డ్స్ అనేది యూస్ చేస్తాం. సో కీవర్డ్స్ అంటే జనరల్ గా ఏ కీవర్డ్ హ్యావింగ్ ఏ ఫిక్స్డ్ మీనింగ్, ఓకేనా. సో ఇన్ సి లాంగ్వేజ్ సో ప్రతిదానికి ఒక మీనింగ్ ఉంటుంది. కీవర్డ్స్ చాలా ఉంటాయి. ఎగ్జాంపుల్ గా చూద్దాం మనం. ఫస్ట్ కీవర్డ్ అంటే మీకు ఏం రావాలంటే ఏ కీవర్డ్ హ్యావింగ్ ఏ ఫిక్స్డ్ మీనింగ్, ఓకే. సో కీవర్డ్ ఫిక్స్డ్ మీనింగ్ ఉంటుంది. తర్వాత ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయి సార్? జనరల్ గా సి లాంగ్వేజ్ కెన్ సపోర్ట్ 32 కీవర్డ్స్. ఏంటి? 32 కీవర్డ్స్. ఈ రెండు పాయింట్లు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో జనరల్ గా ఏదైనా వైవా క్వశ్చన్ లో కానీ ఎక్కడైనా అడిగారు, వాట్ ఈస్ కీవర్డ్, సింపుల్ గా ఒక్కటే చెప్పాలి, ఓకే. కీవర్డ్ హ్యావింగ్ ఏ ఫిక్స్డ్ మీనింగ్, ఇట్ డస్ నాట్ చేంజ్ ద మీనింగ్. సో కీవర్డ్ హ్యావింగ్ ఏ ఇన్ సి కంపైలర్ 32 స్టాండర్డ్ కీవర్డ్స్, ఓకేనా. 32 స్టాండర్డ్ కీవర్డ్. మరి 32 కంటే ఎక్కువ ఉంటాయి సార్. జనరల్ గా 32 కంటే అబోవ్ అయినా ఉండొచ్చు, సో కాకపోతే బిలో మాత్రం ఉండదు. సో మరి 32 కంటే అబోవ్ అంటే జనరల్ గా సో రకరకాల సాఫ్ట్వేర్స్ అప్డేట్ అవుతుంటాయి వర్షన్స్. మరి అందులో జనరల్ 32 కీవర్డ్స్ ఉంటాయి. న్యూ కంపైలర్స్, ఓకేనా. సో న్యూ కంపైలర్స్ అంటాం కదా మనం. సో న్యూ కంపైలర్స్ లో మరి 32 కంటే ఎక్కువ ఉండొచ్చు, ఛాన్స్ ఉంది, ఓకేనా. సో బట్ కంపల్సరీ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, కీవర్డ్ ఇస్ ఏ ఫిక్స్డ్ మీనింగ్, ఇట్ హ్యావ్ 32 కీవర్డ్స్. సో 32 కీవర్డ్స్ కంటే ఎక్కువ ఉండొచ్చు. అవి ఎక్కువ యాడ్ ఉంటాయంటే న్యూ కంపైలర్ కెన్ సపోర్ట్ మోర్ దెన్ 32 కీవర్డ్స్, ఓకే. సో మరి ఇలా కీవర్డ్స్ ఉంటాయి. అసలు ఎలా ఉంటాయి సార్ కీవర్డ్స్? అసలు సి లాంగ్వేజ్ లో కీవర్డ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో మనం సి లాంగ్వేజ్ చూస్తే ఇఫ్ అని, నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ అని, ఓకే, నెక్స్ట్ మెయిన్ అని, ఓకేనా, తర్వాత ఆటో అని, సో తర్వాత ఓకే ఎల్స్ అని, సో నెక్స్ట్ సో ఇలా చాలా నెంబర్ ఆఫ్ కీస్ ఉంటాయి, ఓకేనా. 32 కీవర్డ్స్ ఉంటాయి. సో మరి ఆ 32 కీవర్డ్స్ ఏందో సో మనం ఎలాగో సి లాంగ్వేజ్ నేర్చుకునేపాటికి కంప్లీట్ గా ఐ మీన్ కోర్స్ కంప్లీట్ అయ్యే లోపల మనం యూజ్ చేసే 32 కీవర్డ్స్ మీకు ఆటోమేటిక్ గా తెలిసిపోతాయి, ఓకే. సో సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఏంటి కీవర్డ్స్ అంటే ఇది. సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ దేనికి సంబంధించినవి అంటే కీవర్డ్స్. ఇఫ్ గానీ, ఇఫ్ ఎల్స్ గానీ, మెయిన్ గానీ, ఆటో గానీ, ఎల్స్ గానీ, సో ఇలా నెంబర్ ఆఫ్ కీవర్డ్స్ ఎన్ని ఉంటాయంటే 32 స్టాండర్డ్ కీవర్డ్స్, ఓకే. సో ఇది దేనికి సంబంధించి అంటే కీవర్డ్స్ సంబంధించిన విషయం, ఓకే. సో దాని తర్వాత ఐడెంటిఫైయర్స్. ఏంటి? ఐడెంటిఫైయర్స్. సింపుల్ గా ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఐడెంటిఫైయర్? సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రోడ్లోకి వెళ్ళావు, ఓకేనా. రోడ్లోకి వెళ్ళిన తర్వాత సో రోడ్లో నిల్చున్నావు, ఒక అంకుల్ వచ్చాడు. వచ్చి అరే బాబు ఎందుకు ఇలా నిల్చున్నావు అని అడిగాను అనుకో. ఎవరు మీ ఫ్రెండ్ ఉంటారు, అరే ఎవరు ఆయన ఎందుకు అడుగుతున్నారా అని అడిగారు అనుకోండి. అప్పుడు ఏం చెప్తాడు? అరే మా నాన్న ఫ్రెండ్ రా ఆ అంకుల్ అని చెప్తాడు. అంటే ఏంటి ఇక్కడ ఐడెంటిఫై చేస్తున్నావు, ఏమని ఐడెంటిఫై చేస్తున్నావు? సో అని చెప్తున్నావు. సో ఐడెంటిఫై అంటే మీనింగ్ చూడండి, సింపుల్ గా ఉంటుంది కాన్సెప్ట్. సో ఐడెంటిఫైయర్ మీన్స్ టు ఐడెంటిఫై ద ఇన్ఫర్మేషన్ విత్ పర్టికులర్ నేమ్.
సో మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ని ఒక పర్టికులర్ నేమ్ తో ఐడెంటిఫై చేస్తే దాన్ని ఏమంటారంటే ఐడెంటిఫైయర్స్ అంటారు. ఎవ్రీ ఐడెంటిఫైయర్, సో సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలి, ఐడెంటిఫైస్ నథింగ్ బట్ టు ఐడెంటిఫై ద ఇన్ఫర్మేషన్. ఓకే, టు ఐడెంటిఫై ద ఇన్ఫర్మేషన్ ఇస్ కాల్డ్ ఐడెంటిఫైయర్. సో సింపుల్ గా ఐడెంటిఫైర్స్ ఎలా ఉంటాయంటే చూడండి, వేరియబుల్స్ లో కానీ, అరేస్ లో కానీ, పాయింటర్స్ లో కానీ, ఫంక్షన్స్ లో కానీ, ఇవన్నీ ఒక్కొక్కటి ఒక చాప్టర్ లో ఉంటాయండి సి లాంగ్వేజ్. సో వీటి గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఆ టాపిక్ వచ్చిన మళ్ళీ చెప్తాం. ఓకే, సో బట్ బ్రీఫ్ గా ఏదో చూద్దాం, ఫస్ట్ తెలుసుకుందాం. సో ఐడెంటిఫైయర్ అంటే మీనింగ్ ఏంటంటే టు ఐడెంటిఫై ద ఇన్ఫర్మేషన్ విత్ ఎ పర్టికులర్ నేమ్. ఓకే, టు ఐడెంటిఫై ద ఇన్ఫర్మేషన్ విత్ ఎ పర్టికులర్ నేమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ దగ్గర ఒక డేటా ఉందండి. సో ఈ డేటాలో ఏముందంటే ఓకే సాయి అని ఉంది, లేదంటే 10 అని ఉంది, 10+2 ఉంది, సో ఇక్కడ 19 ఉంది. సో మరి ఇదంతా ఏంటంటే ఒక మెమొరీ. ఏంటి మెమొరీ. మరి మెమొరీలో ఇలా రకరకాల ఇన్ఫర్మేషన్ ఉందా లేదా, దీనంతా ఏమంటారంటే ఇన్ఫర్మేషన్. ఏమంటారు? సో ఇన్ఫర్మేషన్. సో జనరల్ ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉందంటే మెమొరీలో ఉంది. టు ఐడెంటిఫై ద ఇన్ఫర్మేషన్. ఓకే, ఇన్ ఏ పర్టికులర్, చూడండి సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలి, టు ఐడెంటిఫై ద ఇన్ఫర్మేషన్ విత్ ఏ పర్టికులర్ నేమ్. ఒక నేమ్ తో ఏదైనా ఐడెంటిఫై చేయడానికి ఏమంటారు అంటే ఐడెంటిఫైర్ అంటారు జనరల్. మరి ఐడెంటిఫైర్ ఏముంటుంది సార్ అంటే కంపల్సరీ ఏముంటుంది మెమొరీ. ఏమంటారు మెమొరీ. సో ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుందంటే మెమొరీలో ఉంటుంది. ఆ మెమొరీలో ఇన్ఫర్మేషన్ ఎలా ఐడెంటిఫై చేస్తామంటే విత్ పర్టికులర్ నేమ్. ఏమిటో ఒక పర్టికులర్ నేమ్ తో. సింపుల్ గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ ఏం చేస్తున్నానంటే, సో ఐడెంటిఫైర్స్ జనరల్ గా ఎన్ని రకాలు ఉన్నాయంటే ఇక్కడ వేరియబుల్స్, అరేస్, పాయింటర్స్, ఫంక్షన్స్. సో ఫస్ట్ వేరియబుల్ అంటే ఏంటి చూడండి. ఏంటి వేరియబుల్? సో వాట్ ఈస్ వేరియబుల్? సో వేరియబుల్ ఇస్ ఐడెంటిఫైర్ టు ఐడెంటిఫై ద ఇన్ఫర్మేషన్ విత్ ఎ పర్టికులర్ నేమ్. ఒక నేమ్ తో ఏదైనా ఇన్ఫర్మేషన్ ని ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని ఏమంటారంటే ఐడెంటిఫైర్. అది ఎలాగా సార్ ఒక్కసారి చూడండి. a is equals to 10 అనే వాల్యూ తీసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ 10 అనే వాల్యూ ఎందులో ఉంది, ఇది a లో స్టోర్ అయింది. సో a అనే వేరియబుల్. సో జనరల్ చూడండి, a లో ఏముందంటే వాల్యూ 10 అనే వాల్యూ ఉంది. ఈ 10 అనే వాల్యూ ఎందులో ఉందంటే ఏం చెప్పాలి, a అనే వేరియబుల్ లో ఉంది. సో a ని ఇక్కడ ఏమంటున్నాం అంటే వేరియబుల్ అంటారు. సో 10 కి ఏమి ఇచ్చినా ఒక నేమ్ చేస్తాను. ఓకేనా? సో 10 కి ఏమి ఇచ్చినా ఒక నేమ్. ఏం నేమ్ అది a. సో టు ఐడెంటిఫై ద ఇన్ఫర్మేషన్ విత్ ఎ పర్టికులర్ నేమ్ is called వేరియబుల్. సో జనరల్ గా ఒక ఇన్ఫర్మేషన్ ఒక నేమ్ తో ఐడెంటిఫై చేస్తే దాన్ని ఏమనాలి ఐడెంటిఫై అనాలి. మరి వేరియబుల్ అనేది కానీ ఏంటి ఇక్కడ వన్ ఆఫ్ ద ఐడెంటిఫైయర్. సో ఏ లో ఏముంది వాల్యూ 10 అనే వాల్యూ ఉంది. సో మరి 10 నేమ్ ఏంటంటే ఏ. సో ఏ ఏమని పిలిచాలి ఇక్కడ వేరియబుల్. టు ఐడెంటిఫై ద ఇన్ఫర్మేషన్ విత్ ఏ పర్టికులర్ నేమ్ ఇస్ కాల్డ్ వేరియబుల్. సో వేరియబుల్ కెన్ స్టోర్ ఓన్లీ సింగిల్ వాల్యూ. ఓన్లీ సింగిల్ వాల్యూ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది వేరియబుల్. సో వేరియబుల్ ఎలా డిక్లేర్ చేయాలి, ఎలా డిఫైన్ చేయాలి, ఇవన్నీ తర్వాత డీటెయిల్ గా మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే డెఫినేషన్ తెలవాలి. వాట్ ఈస్ వేరియబుల్ అంటే ఏం చెప్తారు? వేరియబుల్ ఇస్ యూజ్డ్ టు ఐడెంటిఫై ద ఇన్ఫర్మేషన్ విత్ ఎ పర్టికులర్ నేమ్ ఇస్ కాల్డ్ వేరియబుల్. ఓకే, సో మరి అర్రేస్ అంటే ఏంటి? వాట్ ఈస్ అర్రే? సో ఇక్కడ జనరల్ గా అబ్జర్వ్ చేస్తే వాట్ ఈస్ అర్రే? అర్రే కెన్ స్టోర్. ఓకే, సో జనరల్ గా సో అర్రే ఇస్ ఏ collection of similar type of data items. So array is a collection of similar type of data items. For example, a అనే వేరియబుల్ ఉంది. సో ఇందులో ఏం చేస్తున్నారంటే 10, 20, 30, 40 ఉంది. సో జనరల్ గా అబ్జర్వ్ చేస్తే array is a collection of, సో ఇవన్నీ ఏంటి ఇన్ఫర్మేషన్ కదా, collection of information with similar data types. Array is a collection of similar type of data items stored in a single value. ఓకేనా? సో ఇక్కడ రకరకాల డేటా ఉంటుంది, ఒకే రకమైన డేటా ఉంటుంది. అంటే ఏంటి 10, 20, 30, 40 అనేది ఏంటంటే ఇక్కడ ఇంటీజర్స్. ఇంటీజర్ అంటే ఎక్కడ స్టోర్ అవుతుంది, ఏ లో స్టోర్ అవుతుంది. మరి ఏ ఏమంటారంటే అర్రే అంటారు. అర్రే అంటే ఏదని చెప్పాలి ఫస్ట్. అర్రే ఇస్ కాల్డ్ ఐడెంటిఫైయర్. వాట్ ఈస్ అర్రే అంటే ఏం చెప్పాలి, అర్రే కెన్ స్టోర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సిమిలర్ టైప్ ఆఫ్ డేటా ఐటమ్స్ ఇన్ ఏ సింగిల్ వాల్యూ, ఐ మీన్ సింగిల్ వేరియబుల్. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటా, ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఆ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎలా ఉండాలా, సిమిలర్ డేటా అయినా. సింపుల్ గా మీరు అబ్జర్వ్ చేస్తే 10, 20, 30 అనేది ఉంది. సో ఇవన్నీ ఏంటి అంటే ఇవి ఇంటీజర్స్. ఏంటి ఇవి ఇంటీజర్స్. మరి ఇంటీజర్స్ అని ఇక్కడ సిమిలర్ టైప్ ఆఫ్ డేటా ఐటమ్స్ కదా. సో డేటా ఐటమ్స్ అంటే ఏంటి, ఒకే రకమైన, ఐ మీన్ ఒకే రకమైన సో ఇంటీజర్ వాల్యూస్. సో ఇలాంటి ఒకే రకమైన ఇంటీజర్ వాల్యూస్ ని ఒక చోట స్టోర్ చేసే దాన్ని ఏమంటారంటే అర్రే అంటారు. ఏమంటారు అర్రే. సో దానికి ఒక నేమ్ ఇచ్చినాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఇది బి అని ఇచ్చిన. ఇప్పుడు అర్రే నేమ్ ఏమవుతుందంటే
సో బి అనేది ఏంటంటే ఇక్కడ అరే. సో ఈ బి అనే దాంట్లో ఏమున్నాయంటే 10 20 30 ఉంది. సో సింపుల్ గా వాట్ ఈజ్ అరే అన్నారు మనకి ఏం చెప్పాలి? Array is a collection of similar type of data items stored in a single variable is called array. So మరి array అంటే తెలుసు. తర్వాత pointer. What is pointer? Pointer can hold the address of another variable. Pointer can hold the address of another variable. For example, pointer అంటే ఏం చెప్పాలి ఫస్ట్? Pointer is one kind of identifier. What is pointer? ఓకే. సో పాయింటర్ అంటే ఏంటి? జనరల్ గా ఏ అనే వాల్యూ ఉంది, దానికి ఏముంది ఇక్కడ? సో 10 ఉంది. సరే దీన్ని ఏమంటారు అంటే 10 ని వాల్యూ అంటారు. ఓకే. సో ఏ ని ఏమంటారు అంటే వేరియబుల్ అంటారు. ఈ కైండ్ ఆఫ్ వేరియబుల్ ఇదంటే పాయింటర్ కైండ్ ఆఫ్ వేరియబుల్. ఓకే. సో పాయింటర్ కైండ్ ఆఫ్ వేరియబుల్. మరి వాట్ ఈస్ పాయింటర్? ఏ పాయింటర్ కెన్ స్టోర్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. సో అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ 8084 ఉంది. దీన్ని ఏమంటారు అంటే అడ్రస్ అంటారు. ఏమంటారు? అడ్రస్. దేని యొక్క అడ్రస్ ఇది? 10 యొక్క వాల్యూ యొక్క అడ్రస్. ఇంకా బాగా చెప్పాలంటే సింపుల్ గా సో ఏ యొక్క అడ్రస్. ఓకేనా? సో వీటి గురించి ఒక సెపరేట్ టాపిక్ ఉన్నది, అక్కడ పాయింటర్ వచ్చినప్పుడు డీటెయిల్ గా మాట్లాడదాం. ఓకేనా? ఇక్కడైతే వాట్ ఈస్ వాట్ సింపుల్ గా బ్రీఫ్ గా తెలుసుకోవాలి. సో పాయింటర్ అంటే ఏంటంటే ఏ పాయింటర్ కెన్ స్టోర్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. ఓకే. సో పాయింటర్ కెన్ స్టోర్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా బాగా చెప్పాలనుకోండి, ఇప్పుడు చూడండి స్టార్ బి ఈక్వల్స్ టు యాంపర్సెంట్ ఏ అని ఇచ్చిన ఎగ్జాంపుల్. బి అనేది ఒక వేరియబుల్ తీసుకున్నా. ఓకే. సో ఏ అనే వేరియబుల్ ఏముంది ఇక్కడ? సో చూడండి ఏ అనేది ఏంటి ఇక్కడ? సో ఒక వేరియబుల్. సో సో యాంపర్సెంట్ అంటే ఏం చెప్పినా అదో అడ్రస్ ఏమంటారు అంటే యాంపర్సెంట్ అంటారు. సో మరి యాంపర్సెంట్ అంటే ఏమి? 8084 ఏ యొక్క అడ్రస్. దేని యొక్క అడ్రస్ ఇది? ఏ యొక్క అడ్రస్. ఏ యొక్క అడ్రస్. ఏ యొక్క అడ్రస్ ఎక్కడ స్టోర్ అయిందంటే బి లో స్టోర్ అయింది. సో బి కి ముందు ఈ సింబల్ చూసారా? స్టార్. సో యాస్ట్రిక్ అంటారు. దీన్ని ఏమంటారు? యాస్ట్రిక్. ఈ యాస్ట్రిక్ ఏం చేస్తుందంటే ఓకేనా? సో ఈ యాస్ట్రిక్ ఏం చేస్తుందంటే ఈ అడ్రస్ లో ఉన్నది. ఓకేనా? సో ఈ అడ్రస్ లో ఉన్నది. ఏ అడ్రస్ లో? సో సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ యాస్ట్రిక్ ఏం చేస్తుందంటే యాంపర్సెంట్ ఆఫ్ ఏ ఉంది కదా, యాంపర్సెంట్ ఆఫ్ ఏ లో ఏ వాల్యూ స్టోర్ అయితే ఆ వాల్యూ గెట్ చేస్తుంది. ఏ యొక్క అడ్రస్ ఉంది ఇక్కడ. సో యాంపర్సెంట్ ఏంటి మీనింగ్ ఏమి? 8084. మరి 8084 కి సో ఇదేమంటారంటే అడ్రస్ అంటారు. ఇందులో వాల్యూ ఏముంది? 10 అనే వాల్యూ ఉంది. సో ఇప్పుడు స్టార్ బి అంటే ఏమొస్తుందంటే 10 అని వస్తుంది. ఏమొస్తుంది? 10. అంటే ఇక్కడ ఉన్న వాల్యూ సో సింపుల్ గా ఒకటే గుర్తుపెట్టు. సో వాట్ ఈస్ పాయింటర్ అంటే ఏం చెప్పాలా? పాయింటర్ కెన్ స్టోర్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. పాయింటర్ కెన్ స్టోర్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్ ఈస్ కాల్డ్ పాయింటర్. ఏం లేదు, పాయింటర్ అనేది ఏం చేస్తుందంటే వేరే వేరియబుల్ యొక్క అడ్రస్ ని స్టోర్ చేసుకుంటుంది. ఆ యాస్ట్రిక్ అనే సింబల్ యూజ్ చేసి ఒక వాల్యూని గెట్ చేస్తాం. ఓకేనా? సో నెక్స్ట్ ఫంక్షన్. సో ఫంక్షన్ అంటే ఏంటి? జనరల్ గా ఫంక్షన్ కెన్ క్లాసిఫైడ్ ఇంటూ సో చూడండి సో 2 కేటగిరీస్, ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. సో ఇది కనుక చూడండి మనం సి లాంగ్వేజ్ ఇది ఒక సెపరేట్ టాపిక్. నెక్స్ట్ పాయింటర్స్ అనేది సెపరేట్ టాపిక్, ఫంక్షన్స్ అనేది సెపరేట్ టాపిక్. చూడండి మనం స్టార్టింగ్ లోనే వాట్ ఈస్ వాట్ అని తెలుసుకుంటారు. సో వీటి గురించి డీటెయిల్ గా ఆ చాప్టర్ వచ్చినప్పుడు మీరు తెలుసుకుందాం. ఓకే. ఫంక్షన్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఫంక్షన్? ఏ ఫంక్షన్ కెన్ పెర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్. ఓకేనా? ఒక పర్టికులర్ వర్క్ కోసం మనం యూజ్ చేసేదాన్ని ఏమంటారంటే ఫంక్షన్ అంటారు. అరే సార్ ఎలా తెలుసుకోవాలా? ఫంక్షన్ అంటే ఏం చెప్తున్నారు? ఇట్ పెర్ఫార్మ్ ద స్పెసిఫిక్ టాస్క్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ బి అన్న. ఓకే. సో ఏ ప్లస్ బి అంటే ఏంటి? ఏ లో ఏముందంటే వాల్యూ 10 అని ఉంది, తర్వాత బి లో ఏముందంటే 5 అని ఉంది. సో ఇక్కడ ఏం చేస్తున్నా? అడిషన్ చేస్తున్నా. అంటే ఏమవుతుంది? 10 ప్లస్ 5. సో ఓకేనా? సో జనరల్ గా నేను ఏం చేస్తున్నాను అంటే సో ఒక ఫంక్షన్ వాడుతున్నా. ఏమైనా ఫంక్షన్ అంటే సమ్ ఇలా రాస్తున్నాను. మామూలుగా ప్రోగ్రామింగ్ రాసినప్పుడు ఇలా ఉంటుంది. సో అందులో ఇద్దరు ఇలా రాసిన ఏమని? సో సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. సో ఏ ఫంక్షన్ కెన్ పెర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్. ఏ ఫంక్షన్, ఏ ఫంక్షన్ ఇది? సమ్ అనే ఫంక్షన్. ఏంటి? సమ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇట్ పెర్ఫార్మ్ ద స్పెసిఫిక్ టాస్క్. ఏం టాస్క్ పెర్ఫార్మ్ చేస్తుంది ఇక్కడ? అడిషన్ అనే టాస్క్ పెర్ఫార్మ్ చేస్తుంది. సో సింపుల్ గా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఫంక్షన్ కెన్ డివైడ్ ఇంటూ నెంబర్ ఆఫ్ పార్ట్స్. ఓకేనా? ఒక ఫంక్షన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ ఉన్నాయనుకోండి, లేదంటే ఏం చేస్తామంటే ఒక మ్యారేజ్ కండక్ట్ చేస్తున్నాం అనుకో. ఓకేనా? లేదంటే ఒక బర్త్డే పార్టీ కండక్ట్ చేస్తాను. ఓకే. సో బర్త్డే పార్టీ. సో బర్త్డే పార్టీ కండక్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం? ఇంట్లో డెకరేషన్ చేస్తాం. ఓకేనా? డెకరేషన్ చేసే వర్క్ అంతా ఒకరికి డిసైడ్ చేస్తాం. తర్వాత ఏం చేస్తామంటే నెక్స్ట్ డెకరేషన్ చేసిన తర్వాత సో మరి వెల్కమ్ ఉంటుంది కదా, వెల్కమ్ చెప్పడానికి సో ఎంట్రీ బోర్డ్ సంబంధించిన వర్క్ అంతా ఒకరికి అప్పచెప్తాం.
సో తర్వాత ఏం చేస్తామంటే సో కేక్ సంబంధించినంత ఒకరికి అప్పచెప్తాం. ఓకే, తర్వాత సో ఓకే బఫే ఐ మీన్ ఫుడ్ హెల్త్ సంబంధించి ఒక అప్పచెప్తాం. అంటే మనం చేస్తున్నది ఏం పని ఇక్కడ బర్త్డే పార్టీ. మరి బర్త్డే పార్టీ చేస్తే ఏం సరే ఇవన్నీ అంటే సో ఒక బర్త్డే పార్టీలో మనం ఏం చేసినాం ఒక వర్క్ ని నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఏం చేస్తాం డివైడ్ చేస్తాం. ఇలా మన దగ్గర ఫంక్షన్ ఏంటంటే ఫంక్షన్ అనేది బర్త్డే పార్టీ, కానీ దాన్ని ఎలా డివైడ్ చేసినాం ఇక్కడ సో డెకరేషన్ ఒకరు, వెల్కమ్ చెప్పడానికి ఒకరు, కేక్ తేవడానికి ఒకరు, అలాగే బఫే సిస్టమ్ ఒకరు. ఇలా బర్త్డే పార్టీని ఇలా నెంబర్ ఆఫ్ పార్ట్స్ గా డివైడ్ చేస్తాం లేదా మరి. సో ఇలా ఒక వర్క్ ని ఇలా నెంబర్ ఆఫ్ పార్ట్స్ గా డివైడ్ చేయడానికి ఏమంటారంటే ఫంక్షన్ అంటారు. ఏమంటారు ఫంక్షన్. మరి ఎలా డిక్లేర్ చేస్తాం ఫంక్షన్, ఎలా డిఫైన్ చేస్తాం ఫంక్షన్, ఎలా కాల్ చేస్తాం. ఓకే, అసలు ఫంక్షన్ ని ఎంత యూజ్ అవుతుంది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. వన్ ఆఫ్ ద మేజర్ పవర్ఫుల్ కాన్సెప్ట్ ఇన్ సి లాంగ్వేజ్. మీరు ఇవన్నీ అసలు సి లాంగ్వేజ్ చూడండి ఇలా రాస్తాం జనరల్ ప్రోగ్రామింగ్ లో. ఓకేనా, సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫంక్షన్ కి. సో ఫంక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ఇవన్నీ కంపల్సరీ నేర్చుకుంటేనే ఫస్ట్ సబ్జెక్ట్ అనేది ఎలా ఉండాలంటే అనలిటికల్ మేనర్ లో ఉండాలి. అంటే ఏదో ఒక ప్రోగ్రామ్ తీసుకొని కాపీ పేస్ట్ చేయడం ఇవన్నీ అంటే కాపీ పేస్ట్ చేస్తే ఓకే, ఆ ప్రోగ్రామ్ ఎలా వర్క్ అవుతుందో తెలవాలి. మెయిన్ అనాలిసిస్ తెలవాలి. అనాలిసిస్ తెలిస్తేనే మనకి ఏదైనా వస్తుంది. ఓకే, సో మరి ఇలా ఐడెంటిఫైర్స్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇవి ఐడెంటిఫైర్స్. జనరల్ గా సో ఐడెంటిఫైర్స్ కి రూల్స్ ఉంటాయి. సో మరి ఐడెంటిఫైర్ రూల్స్ ఏమున్నాయి సార్ జనరల్ గా మరి ప్రోగ్రామ్ రాయాలంటే కంపల్సరీ రూల్స్ ఉంటాయి. సో ఏముంటాయి సార్ అంటే ఫస్ట్ రూల్ ఏంటంటే సో ఆల్ఫాబెట్స్ అన్ని ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటాయంటే ఏ టు జెడ్. సో ఏ టు జెడ్ ఎందులో ఉంటాయంటే కంపల్సరీ ఇవి లోయర్ కేస్. ఏముంటాయి లోయర్ కేస్. సి ఈజ్ ఏ ప్యూర్లీ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. సి ఈజ్ ఏ ప్యూర్లీ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. సో వాట్ ఈజ్ కేస్ సెన్సిటివ్ సార్? మీరు చాలా సెన్సిటివ్ సార్, ఒక దెబ్బ కొట్టంగానే ఇచ్చిపోతారు అంటే జనరల్ గా అడుగుతుంటారు జనాలు. ఓకే, అలా కాకుండా ఇక్కడ నేనేం చెప్తున్నా సి ఈజ్ ఏ ప్యూర్లీ కేస్ సెన్సిటివ్ అంటే ఏంటంటే ఇట్ కెన్ సపోర్ట్ ఓన్లీ స్మాల్ లెటర్స్ ఆఫ్ ఏ టు జెడ్. మనకి ఆల్ఫాబెట్స్ తెలిసిన క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి ఇలా రాస్తాం కదా. సో అలాంటి కాకుండా ఏం తీసుకుంటుంది స్మాల్ ఏ టు జెడ్ ఆల్ఫాబెట్స్ తీసుకుంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకుంటుంది ఏ టు జెడ్. అలాగే నెంబర్ 2 0 to 9 నెంబర్స్ ని తీసుకుంటుంది. ఓకేనా, సో నెక్స్ట్ నెంబర్ 3. ఓకే, ఎవ్రీ స్టేట్మెంట్ చాలా అబ్జర్వ్ చేయాలా. every statement, okay, so every statement begin with only so every statement begin with only okay begin with only character. ఏమిటితో బిగిన్ అవుతుందంట క్యారెక్టర్ తోనే బిగిన్ అవుతుంది. బట్ నాట్ విత్ నెంబర్. బట్ నాట్ విత్ నెంబర్. బట్ నాట్ విత్ నెంబర్. సరే ఎలా ఉంటుంది సార్ ఎగ్జాంపుల్ చూడండి. సో ఎగ్జాంపుల్ రాసాం అనుకోండి. సో ఎగ్జాంపుల్ మనం ప్రోగ్రామింగ్ రాసేప్పుడు ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10 అని రాస్తాం. ఇలా చూడండి మీరు ఇది ఇవన్నీ ఏంటనేది మళ్ళీ చూద్దాం. ఓకే, మీకు ఎగ్జాంపుల్ స్టేట్మెంట్ బిగిన్ విత్ ఓన్లీ క్యారెక్టర్. స్టేట్మెంట్ బిగిన్ విత్ ఓన్లీ క్యారెక్టర్. మరి క్యారెక్టర్ అంటే ఏంటి ఏ టు జెడ్ అన్న. ఓకే, ఏ అనేది వాల్యూ ఉంది. సో స్టేట్మెంట్ ఎలా బిగిన్ అయింది ఇలా ఏ తో బిగిన్ అయితే సో ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ ఈ స్టేట్మెంట్ తీసుకుంటుంది. అలా కాకుండా నేను ఇలా రాసిన ఇంట్ 10 అని రాసిన. ఇక్కడ స్టేట్మెంట్ దేంతో బిగిన్ అయింది 10d అని రాద్దాం. ఓకేనా, సో 10d. సో అబ్జర్వ్ చేయండి ఎవ్రీ స్టేట్మెంట్ బిగిన్ విత్ ఓన్లీ క్యారెక్టర్. మరి ఇక్కడ ఏమితో బిగిన్ అయింది నంబర్ తో బిగిన్ అయిందా లేదా. నంబర్ తో బిగిన్ అయింది కాబట్టి ఈ స్టేట్మెంట్ ని సి కంపైలర్ యాక్సెప్ట్ చేయదు. ఓకేనా, సో ఇలా కంపైలర్ కొన్ని రూల్స్ ఉంటాయి. ఓకేనా, ఎలా వర్క్ చేయాలి ఈ 3 రూల్స్ తో పాటు ఇంకొక రూల్ ఉంది. ఓకేనా, ఓన్లీ స్పెషల్ క్యారెక్టర్ ఏం యాక్సెప్ట్ చేస్తుందంటే అండర్ స్కోర్. సో అండర్ స్కోర్ అంటే ఏంటి ఏ అండర్ స్కోర్ బి ఇలా రాస్తాం. ఓకేనా, అండర్ స్కోర్ ఓన్లీ ఎక్సెప్ట్ అండర్ స్కోర్ ఈ సింబల్ మాత్రమే కంపైలర్ సపోర్ట్ చేస్తుంది. రిమైనింగ్ ఏ సింబల్ ని సపోర్ట్ చేయదు. వాట్ ఆర్ ద రూల్స్ ఆఫ్ ఐడెంటిఫైర్స్ అంటే ఏం చెప్పాలా ఇట్ కెన్ సపోర్ట్ లోయర్ కేస్ లెటర్స్ ఏ టు జెడ్. ఓకే, సో ఇట్ కెన్ సపోర్ట్ 0 to 9 నెంబర్స్. స్టేట్మెంట్ బిగిన్ విత్ ఓన్లీ క్యారెక్టర్ బట్ నాట్ విత్ నెంబర్ అండ్ ఎక్సెప్ట్ ఓన్లీ స్పెషల్ సింబల్ అండర్ స్కోర్. ఇవన్నీ దేనికి సంబంధించిందంటే సో ఓకే దేనికి సంబంధించి ఇవన్నీ సో ఐడెంటిఫైర్స్. ఓకేనా, సో ఇది ఐడెంటిఫైర్ సంబంధించి. సో మరి కీవర్డ్స్ అయిపోయిన తర్వాత ఐడెంటిఫైర్స్ గా అయిపోయింది. సో వీటికంటే ముందు మరి సో కీవర్డ్స్ అయిపోయినాయి ఐడెంటిఫైర్స్ అయిపోయినాయి. సో ఇక్కడ ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్స్ అంటే ఏముంటాయి ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్. ఎస్కేప్ సీక్వెన్స్ ఓకే ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్. సో ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్ అంటే ఎలా ఉంటాయి సో ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇలా ప్రింట్ చేస్తుంటాం కదండి. జనరల్ గా అయితే మనం నోట్స్ రాసుకుంటూ పోతే ఇలా రాస్తూ ఉంటాం. ఓకేనా,
ఇలా రాస్తూ పోయినప్పుడు అంతా మొత్తం అంతా ఒకే లైన్ లో రాస్తామా నెంబర్ ఆఫ్ లైన్స్ లో రాస్తామా? కంపల్సరీ నెంబర్ ఆఫ్ లైన్స్ లో రాస్తాం. రాసినప్పుడు ఇలానే ఒకే లైన్ లో రాసుకుంటూ పోవాలంటే ఈ ప్రపంచంలో ఇక అలాంటి కొత్త బుక్లు ఏవి రాలేదు. ఒకవేళ నువ్వు వచ్చినాయంటే నువ్వు బైపాస్ NH44 ఉంది కదా, దాన్ని స్టార్ట్ చేస్తే కన్యాకుమారి వరకు రాసుకుంటూ పోవాలి. మరి అలాంటిది పాసిబుల్ కాదు కాబట్టి సో కంపల్సరీ ఇన్ఫర్మేషన్ అంతా ఒకే లైన్ లో రాయలేము. సో అలాంటప్పుడు ఏం చేయాలా? సో ఇక్కడ రాసిన ఇలా ఏం రాసిన హలో, ఓకే, సో వెల్కమ్. సో మీరు జనరల్ అబ్జర్వ్ చేస్తే సో హలో వెల్కమ్ అని రాసిన, ఓకేనా? సో మరి హలో అనేది ఈ లైన్ లో ఉంది, ఫస్ట్ లైన్. నెక్స్ట్ లైన్ ఏముంది? వెల్కమ్ అని. మరి ఇక్కడ టైప్ చేసిన ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ లైన్ లో రావాలనుకోండి అంటే ఒక క్యారెక్టర్ మామూలు జనరల్ ఏమంటారంటే కర్సర్ అంటారు కదా. సో కర్సర్ అనేది ఫస్ట్ లైన్ నుంచి సెకండ్ లైన్ కి రావాలి అంటే ఏం చేస్తుంది? ఫస్ట్ లైన్ నుంచి సెకండ్ లైన్ కి ఏమవుతుంది? ఎస్కేప్ అవుతుంది. ఎస్కేప్ అంటే ఏంటి? ఒక లైన్ నుంచి ఇంకో లైన్ కి మూవ్ కావడం, ఓకేనా? సో ఎస్కేప్ కావడం. సో అందుకని దాన్ని ఏమంటారు అంటే ఎస్కేప్ సీక్వెన్స్ ఆర్డర్ లో, అంటే ఎలా? వన్ లైన్ టు అనదర్ లైన్, ఇలా ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్ అనేది యూజ్ చేసి. మరి ఇక్కడ ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్ ఏంటి సార్? ఓకే, సో జనరల్ గా బ్యాక్ స్లాష్ అని వాడతాం. ఏం వాడతాం? సో బ్యాక్ స్లాష్ అంటే దీన్ని ఏమంటారు? బ్యాక్ స్లాష్. సో ఇది ఏంటంటే బ్యాక్ స్లాష్ అనే క్యారెక్టర్. దీన్ని ఏమని పిలుస్తారంటే ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్ అంటారు. ఓకే, మరి ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్ ఎందుకు యూజ్ చేస్తారంటే సో కర్సర్ అనేది వన్ లైన్ నుంచి అనదర్ లైన్ మూవ్ అవడానికి, సో మనం ఇన్ఫర్మేషన్ ని ప్రింటబుల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మరి మనం యూజ్ చేసే సింబల్ ఏంటి సార్ అంటే బ్యాక్ స్లాష్. సో మరి బ్యాక్ స్లాష్ ఇక్కడ n అని యూజ్ చేస్తారు. n అంటే ఆటోమేటిక్ ఎక్కడికి వెళ్తుంది? కర్సర్ న్యూ లైన్ కి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? న్యూ లైన్. సో నెక్స్ట్ b అంటే ఏంటంటే బ్యాక్ స్పేస్. సో బ్యాక్ స్పేస్. సో అలానే స్లాష్ t అంటే ఏంటంటే హారిజంటల్. ఏంటి? హారిజంటల్. సో తర్వాత స్లాష్ b అంటే ఏంటంటే వర్టికల్. ఏంటి? వర్టికల్. సో నెక్స్ట్ స్లాష్ a. సో ఇలా చాలా ఉంటాయి ఇవన్నీ. సో బట్ కాకపోతే మనం ఇందులో సో డబుల్ స్లాష్ అని ఇలా ఉంటాయి. మనం ఎక్కువగా యూజ్ చేసే వాటి గురించి మాట్లాడుతున్నాం, ఓకేనా? మెయిన్ గా స్లాష్ అని యూజ్ చేస్తాం, తర్వాత స్లాష్ యూజ్ చేస్తాం, తర్వాత స్లాష్ యూజ్ చేస్తాం, ఓకేనా? సో ఇవన్నీ దేనికోసం యూజ్ చేస్తామంటే సో ఏదైనా ఇన్ఫర్మేషన్ ని ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తాం మరి, ఓకేనా? సో స్లాష్ n అని, నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి. స్లాష్ r అని. స్లాష్ r అంటే ఏంటంటే క్యారేజ్ రిటర్న్ అంటారు. స్లాష్ r అంటే క్యారేజ్ రిటర్న్. నెక్స్ట్ స్లాష్ b అంటే బ్యాక్ స్పేస్ అని. స్లాష్ a అంటే బీప్ సౌండ్, ఓకేనా? బీప్ సౌండ్ వస్తుంది. సో బీప్ సౌండ్ అని. సో ఇలా నెంబర్ ఆఫ్ ఉంటాయి, బట్ అవన్నీ మనకి అంత నీట్ కాదు కానీ సింపుల్ గా మీరు ఖచ్చితంగా అయితే గుర్తుపెట్టుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. స్లాష్ n, స్లాష్ t, స్లాష్ a, ఓకేనా? సో ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్ ఎందుకోసం యూజ్ చేస్తున్నాం అంటే టు ప్రింట్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ఏ ప్రాపర్ ఆర్డర్, ఓకేనా? సో ఈ ప్రాపర్ ఆర్డర్ లో ఒక కర్సర్ అనేది బ్లింక్ కావాలంటే, కర్సర్ అనేది మూవ్ కావాలి, ఇన్ఫర్మేషన్ లైన్ టు లైన్ రావాలంటే ఏం చేస్తున్నాం? ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్స్. స్లాష్ n అంటే న్యూ లైన్, స్లాష్ b అంటే బ్యాక్ స్పేస్, t అంటే స్లాష్ t అంటే హారిజంటల్, స్లాష్ b అంటే వర్టికల్, స్లాష్ r అంటే క్యారేజ్ రిటర్న్, స్లాష్ a అంటే బీప్ సౌండ్, ఓకేనా? సో బీప్ క్యారెక్టర్ అంటారు, బీప్ సౌండ్. సో అలానే చాలా ఇలాంటి సింబల్స్ అన్ని యూజ్ చేస్తాం, ఓకే? సో ఇవి దేనికి సంబంధించిందంటే ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్ సంబంధించింది, ఓకేనా? సో ఈ ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్ తర్వాత యూజర్ డేటా. ఏంటి? యూజర్ డేటా. సో సింపుల్ గా యూజర్ డేటా. సో యూజర్ డేటా కెన్ బి క్లాసిఫైడ్ టు two types. Two types. One is character data. So character data. So number two is number data. Okay. So number data. So character data lo two types ఉంటాయి మరి. One is okay. So character. ఏంటి? Character. Another one is string. String. Okay. So number data can be classified into integer. Okay, integer తర్వాత real numbers. Okay na? Real numbers. So integer again classified into three categories. Okay, decimal. Okay, తర్వాత octal, తర్వాత hexadecimal. Okay, hexadecimal. So ఈ చూడండి three categories: decimal, octal, hexadecimal. The real numbers can be classified into two categories. Okay, so one is okay, single fraction real number ani, next double fraction real number ani antaru, okay na? Single fraction real number, double fraction real number. So what is data? First of all, what is data ante em cheptaru meeru general ga? Okay, so data ante entante information. Okay, so mari evari sambandhinchina information, user sambandhinchina information.
సో మరి యూజర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది జనరల్ క్లాసిఫై ఇంటూ టూ కేటగిరీస్. సో క్యారెక్టర్ డేటా, నంబర్ డేటా. వాట్ ఈస్ క్యారెక్టర్? సో క్యారెక్టర్ అంటే చూడండి, మళ్ళీ క్యారెక్టర్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ టూ కేటగిరీస్, క్యారెక్టర్ అండ్ స్ట్రింగ్. వాట్ ఈస్ క్యారెక్టర్? సో క్యారెక్టర్ కెన్ బి, హౌ టు యూజ్ క్యారెక్టర్? క్యారెక్టర్ అంటే ఏంటి? సో ఏ ఆల్ఫాబెట్, ఓకే, ఏ ఆల్ఫాబెట్ ఎన్క్లోజ్డ్ ఇన్ సింగిల్ కొటేషన్. సో ఇలా సింగిల్ కొటేషన్ లో ఏదైనా ఆల్ఫాబెట్ ఉంటే దాన్ని ఏమనాలి? క్యారెక్టర్ అనాలి. ఓకే, సో ఏ ఆల్ఫాబెట్ కెన్ ఎన్క్లోజ్డ్ ఇన్ సింగిల్ కొటేషన్ ఇస్ కాల్డ్ క్యారెక్టర్. చేరాల నేమ్స్ ఉంటాయి, హెచ్ఐ అని, చూ అని, ఇలా సింగిల్ ఓన్లీ ఒక ఆల్ఫాబెట్ మాత్రం ఉంటుంది నేమ్ అలా. సో సింపుల్ గా ఇలా ఒక క్యారెక్టర్ ని, ఓకే, ఒక క్యారెక్టర్ ని సింగిల్ కొటేషన్ లో ఉంటే దాన్ని ఏమనాలా? క్యారెక్టర్ అనాలి. ఓకే, ఏ ఆల్ఫాబెట్ ఎన్క్లోజ్డ్ ఇన్ సింగిల్ కొటేషన్ ఇస్ కాల్డ్ క్యారెక్టర్. మరి వాట్ ఈస్ స్ట్రింగ్? Okay, what is string? A group of characters. Okay, group of characters. Example, Shekhar. Okay, a group of characters. Student 1, 2, 3, 4, 5, 6. 6 characters. Group of characters enclosed in double quotation is called Shekhar. Samantha. Double quotation lo ఇచ్చిన మనకి ఏమొస్తుంది? String. Okay. So example. Okay. Win and రాసిన. Win అనేది ఏంటి ఇక్కడ? So group of characters enclosed in double quotation is called string. So string అంటే ఏం చెప్పాలా? Group of characters enclosed in double quotation is called string. So a alphabet enclosed in single quotation is called character. So మరి ఇలా మనం క్లాసిఫై చేసాం. సో దీని తర్వాత నెక్స్ట్, సో మరి నెంబర్ డేటా. ఓకే, నెంబర్ డేటా క్లాసిఫై ఇంటూ టూ కేటగిరీస్, ఇంటీజర్, రియల్ నెంబర్. వెరీ ఇంపార్టెంట్, ఇంటీజర్, రియల్ నెంబర్. సో ఇంటీజర్, రియల్ నెంబర్ ని మనం టూ నోటేషన్స్ లో చూసాం. ఫస్ట్ దీని గురించి డిస్కస్ చేద్దాం. సో మరి డెసిమల్ అంటే ఏంటి, ఆక్టల్ అంటే ఏంటి, హెక్సాడెసిమల్ అంటే ఏంటి చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో జనరల్ గా ఇంటీజర్ ని మనం ఏం చేస్తున్నాం అంటే, సో ఆక్టల్, సో తర్వాత సో డెసిమల్, ఓకే, తర్వాత హెక్సాడెసిమల్ అని 3 పాయింట్స్ గా డివైడ్ చేస్తున్నాం. ఓకేనా? సో జనరల్ గా ఆక్టా అంటే ఎంత? 8. ఓకేనా? డెసిమల్ అంటే ఏంటి? 10. సో హెక్సాడెసిమల్ అంటే 16. సో జనరల్ గా ఆక్టా అంటే 8. మరి ఎక్కడి నుంచి ఉంటాయంటే సి లాంగ్వేజ్ కంపైలర్ జనరల్ గా 0 to 7 ఉంటే దాన్ని ఏమనాలంటే ఆక్టల్ అనాలి. అలా కాకుండా 0 to 9 ఉంటే దాన్ని ఏమనాలా? డెసిమల్ అనాలా. సో 0 అని కౌంట్ అయితే ఏమవుతుంది? 10 అవుతుంది. ఓకేనా? సో 0 to 9 ఉంటే డెసిమల్. అలానే సేమ్ 0 to 9 ఉంటాయి. సార్ మరి మీరు ఏం చెప్పారు? రూల్స్ లో 0 to 9 మాత్రమే నెంబర్స్ ఉంటాయి, ఐడెంటిఫై రూల్స్ చెప్పారు. మరేమో ఇక్కడ 16 ఉన్నాయి, ఇక్కడ 10 కదా వచ్చాయి, మీద 6 ఎవరు తెస్తారు సార్? సో మరి జనరల్ గా క్యాపిటల్ ఏ టు ఎఫ్, క్యాపిటల్ ఏ టు ఎఫ్ లేదంటే స్మాల్ ఏ టు ఎఫ్. సో ఇలా హెక్సాడెసిమల్ అంటే ఇలా ఉంటుంది. సో మరి హౌ టు ఐడెంటిఫై ద నెంబర్స్? ఐ మీన్ వాట్ ఈస్ డెసిమల్, వాట్ ఈస్ హెక్సాడెసిమల్, హౌ కెన్ కంపైలర్ ఐడెంటిఫై సార్? సో జనరల్ గా అబ్జర్వ్ చేస్తే, సో డెసిమల్ నెంబర్ అన్నారు అనుకోండి 280 అని రాస్తారు జనరల్. సో ఒక నెంబర్ ఇలా ఉంటే దాన్ని ఏమంటారు అంటే ఇంటీజర్ అంటారు మామూలుగా 280. సో ఈ నెంబర్ ని ఈజీగా ఐడెంటిఫై అని చూడండి. సింబల్ ఏమన్నా, ఏం సింబల్ లేదు, జస్ట్ ఒక నెంబర్ కనబడితే ఆటోమేటిక్ గా ఏం చెప్పాలి మీరు? డెసిమల్ ఆర్ ఇంటీజర్. డెసిమల్ అనే హెక్సాడెసిమల్ అనే ఆక్టల్ అంటే ఎక్కడికి వెళ్తుంది? ఇంటీజర్ కి వెళ్తుంది. సో మరి ఇలా ఉంటుంది. ఆక్టల్ అన్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ నేను 16 అని రాస్తాను, లేదంటే 18 రాస్తాను. 18 కి ముందు ఇలా 0 ఉంది. సో 0 అనకూడదు, దీన్ని ఒక సింబల్. ఓకేనా? ఈ సింబల్. సో 18 కి ముందు ఇలాంటి సింబల్ ఉంది అనుకోండి, దీన్ని ఏమంటారంటే ఆక్టల్ అంటారు. హౌ టు ఐడెంటిఫై ద ఆక్టల్ నెంబర్స్ అంటే 18 preceding one symbol. ఓకే, సో ఈ సింబల్ ఇలా ఉంటే దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఆక్టల్. అలానే సేమ్, సో మరి సింబల్ ఇలా ఉండి x ఉండదు. ఓకేనా? ఇలాంటి సింబల్ ఉండి x సింబల్, ఐ మీన్ x ఉండి తర్వాత నెంబర్ ఉంది అనుకోండి 280 అని. సో ఇట్ ఈస్ కాల్డ్ వాట్? హెక్సాడెసిమల్ నెంబర్. సో మరి ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఇది సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలా. ఆక్టల్ అంటే ఎంత? ఆక్టల్ అంటే 8, డెసిమల్ అంటే 10, హెక్సాడెసిమల్ అంటే 16. ఆక్టల్ ఎక్కడంటే 0 టు స్టార్ట్ అయితే 7 కి ఎండ్ అయితే మొత్తం 8 ఉంటాయి. ఓకేనా? డెసిమల్ అంటే 0 to 9 ఉంటే మొత్తం 10. సో ఇలాంటి హెక్సాడెసిమల్ 0 to 9 క్యాపిటల్ ఏ టు ఎఫ్ లేదా స్మాల్ ఏ టు ఎఫ్. అలానే హౌ టు ఐడెంటిఫై ద ఆక్టల్ నెంబర్? సో నెంబర్ కి ప్రిసీడింగ్ లో ఇలా సింబల్ ఉంది అనుకో, దీన్ని ఆక్టల్ అంటారు. అలా కూడా ఏ సింబల్ లేకపోతే దాన్ని ఏమంటారు? డెసిమల్ అంటారు. అలానే సేమ్, సో ఒక నెంబర్ ముందు ఇలాంటి 0 అనకూడదు, దీన్ని ఒక సింబల్. ఓకేనా? సో 0 అనుకుంటే మీరు అనుకోవచ్చు. ఓకే, 0 లాంటి సింబల్ ఉంది, దానికి ప్రిసీడింగ్ లో ఏముంది? ఇక్కడ x ఉంది. ఇలా ఉంటే దాన్ని ఏమనాలంటే హెక్సాడెసిమల్. ఏమనాలి? హెక్సాడెసిమల్. ఇది దేనికి సంబంధించింది అంటే, సో మరి నెంబర్ డేటాలో ఇంటీజర్ సంబంధించింది. ఓకేనా? సో అలానే సేమ్, సో మరి జనరల్ గా
సో రియల్ నెంబర్స్ ని డెసిమల్ పాయింట్ నొటేషన్ అంటే సో డెసిమల్ పాయింట్, ఓకే, డెసిమల్ పాయింట్ నొటేషన్ అని, అలానే సైంటిఫిక్, ఓకే, సైంటిఫిక్ పాయింట్ నొటేషన్ అని ఉంటుంది. సో సైంటిఫిక్ పాయింట్ నొటేషన్, సో సైంటిఫిక్ పాయింట్ నొటేషన్ అని డెసిమల్ పాయింట్ నొటేషన్ టూ కేటగిరీస్ గా డివైడ్ చేస్తారు. దేన్ని డివైడ్ చేస్తారంటే రియల్ నెంబర్స్ ని. రియల్ నెంబర్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ టూ కేటగిరీస్. వన్ ఈజ్ సో డెసిమల్ పాయింట్ నొటేషన్, అనదర్ వన్ ఈజ్ సైంటిఫిక్ నొటేషన్. మరి ఆ డెసిమల్ పాయింట్ నొటేషన్ లో ఏముంటాయి సార్ అంటే సో ఆ డెసిమల్ పాయింట్ నొటేషన్ లో సింగిల్ ప్రెషన్ రియల్ నెంబర్స్ ఏముంటాయి, సింగిల్ ప్రెషన్ రియల్ నెంబర్. జనరల్ గా డెసిమల్ పాయింట్ నొటేషన్ ఎలా ఉంటుందంటే ఎగ్జాంపుల్ 12.86 784856 అని అనుకో 2 4 6. సో ఇలా పాయింట్, ఓకేనా, ఒక నెంబర్ ని ఇలా మనం పాయింట్స్ లో రాస్తాం అనుకోండి, దీన్ని ఏమంటారంటే డెసిమల్ పాయింట్ నొటేషన్. అలా కాకుండా సైంటిఫిక్ ఫామ్ ఎలా ఉంటుంది, ఎగ్జాంపుల్ 12 into 10 to the power of -3 అని రాస్తాం. ఓకే, 12 into 10 to the power of ఇలా రాసేదాన్ని ఏమంటారంటే సైంటిఫిక్ నొటేషన్ అంటారు. ఏమంటారు, సైంటిఫిక్ నొటేషన్. వీటి గురించి మనకు అవసరం లేదు కానీ సో దీనికంటే ముందు సో డెసిమల్ పాయింట్ నొటేషన్ అంటే ఏం చెప్పాలా, సింగిల్ ప్రెషన్ రియల్ నెంబర్. సైంటిఫిక్ పాయింట్ నొటేషన్ అంటే ఏం చెప్పాలా, డబుల్ ప్రెషన్ రియల్ నెంబర్. ఏం చెప్పాలా, డబుల్ ప్రెషన్ రియల్ నెంబర్. సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి సో ఇలా, ఓకే. సో సింగిల్ ప్రెషన్ రియల్ నెంబర్ ఏంటి, సింగిల్ ప్రెషన్ రియల్ నెంబర్. సింగిల్ ప్రెషన్ రియల్ నెంబర్ ఎలా రాస్తాం సార్ అంటే ఇదో ఇలా రాస్తాం. ఓకే, మనం యూజ్ చేసేది అంతే, ఇక్కడ సైంటిఫిక్ నొటేషన్ ఉండదు, డెసిమల్ పాయింట్ నొటేషన్ ఉంటుంది. సో మీరు సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, సింగిల్ ప్రెషన్ కి సింగిల్ ప్రెషన్ రియల్ నెంబర్ అంటే మీనింగ్ ఏంటంటే ఓకే ఒక నెంబర్ మీద సో నెంబర్ తర్వాత పాయింట్, ఐ మీన్ 12 పాయింట్ అన్న ఈ నెంబర్ తర్వాత ఎన్ని ఉన్నాయి ఫ్రాక్షన్ ఆఫ్ డిజిట్స్, ఇక్కడ సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2 4 6. ఇలా 6 సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఉంటే ఏమి 6 సిగ్నిఫికెంట్ డిజిట్స్ అంటే దీన్ని ఏమనాలంటే సింగిల్ ప్రెషన్ రియల్ నెంబర్ అనాలి. ఏమనాలి, సింగిల్ ప్రెషన్ రియల్ నెంబర్. ఎలా ఉంటుంది సార్, ఒక నెంబర్ ఉండి ఇదో నొటేషన్ పాయింట్ తర్వాత నొటేషన్ 6 ఉన్నాయి అనుకోండి, అదే మీన్స్ సింగిల్ ప్రెషన్. ఒకవేళ ఏదైనా నెంబర్ తీసుకోండి, ఎగ్జాంపుల్ 16.867872 సో 48891248 ఇలా ఉంది. సో 2 4 6 8 10 12 ఇలా మొత్తం ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే ఒక నెంబర్ ఉంది, అంటే ఏమి ఒక నెంబర్ 16 అనే నెంబర్. 16 పాయింట్ తరపున సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయంటే 14 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి, 14. ఇలా 14 సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఉంటే దాన్ని ఏమనాలంటే డబుల్ ప్రెషన్ రియల్ నెంబర్ అనాలి. ఏమనాలి, డబుల్ ప్రెషన్ రియల్ నెంబర్ అనాలి. ఓకే, సింపుల్. సిగ్నిఫికెంట్ డిజిట్స్ ని బట్టి ఏం చేస్తాం, రియల్ నెంబర్ ని ఐడెంటిఫై చేస్తాం. సో 6 సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఉంటే దాన్ని ఏమనాలంటే సింగిల్ ప్రెషన్ రియల్ నెంబర్ అనాలా. అలా కాకుండా 14 డిజిట్స్ ఉన్నాయంటే దాన్ని ఏమనాలా, డబుల్ ప్రెషన్ రియల్ నెంబర్ అనాలి. ఓకేనా. సో మరి ఎలా ఐడెంటిఫై చేస్తాం సార్ అంటే సో నొటేషన్ ఉంటుంది కంపల్సరీ. ఏదైనా నెంబర్ ఉండి 12.5F ఉంది అనుకోండి, F అంటే ఏంటంటే ఇలా F ఉంటే దాన్ని ఏమనాలంటే సింగిల్ ప్రెషన్ రియల్ నెంబర్ అనాలి. ఏమనాలి, సింగిల్ ప్రెషన్ రియల్ నెంబర్. ఈ F అంటే ఏంటి, ఎలా ఉంటాయి అవన్నీ తర్వాత క్లాసెస్ చూద్దాం. ఓకేనా. సో కమింగ్ క్లాస్ లో దాని గురించి డీటెయిల్ గా చెప్తాం. ఓకేనా. సో ప్రస్తుతానికి అయితే ఈ టేబుల్ బాగా గుర్తుపెట్టుకోవాలి. సింగిల్ ప్రెషన్ రియల్ నెంబర్ లో ఏముంటాయి, సిగ్నిఫికెంట్ డిజిట్స్ అంటే 6 ఉంటాయి. అలాగే డబుల్ ప్రెషన్ రియల్ నెంబర్ లో ఏంటంటే సిగ్నిఫికెంట్ డిజిట్స్ అంటే 14 ఉంటాయి. ఓకేనా. సో మరి జనరల్ గా సో ఇలా యూజ్ చేస్తాం. ఓకేనా. సో ఇది దేనికి సంబంధించిందంటే సో యూజర్ డేటా. ఏంటి, యూజర్ డేటా. సో యూజర్ డేటా కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ మెయిన్లీ two categories. One is okay, user data can be classified into two categories, character data, so number data. ఇలా ఉంటుంది. User data can be classified into character data, number data. Character data can be classified into character data, string data. So number data can be classified into integers, okay, real numbers. Real numbers అనేది ఏముంటది, సో డెసిమల్ పాయింట్ నొటేషన్ తర్వాత సైంటిఫిక్ పాయింట్ నొటేషన్. ఓకే, సైంటిఫిక్ పాయింట్ నొటేషన్. ఈ డెసిమల్ పాయింట్ నొటేషన్ లో ఏముంటదంటే సింగిల్ ప్రెషన్ రియల్ నెంబర్ అంటే ఏముంటది, సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఉంటే దాన్ని ఏమనాలంటే సింగిల్ ప్రెషన్ రియల్ నెంబర్. అలా కాకుండా సో డబుల్ ప్రెషన్ రియల్ నెంబర్. ఇక్కడ ఓకే సైంటిఫిక్ నొటేషన్ లో డబుల్ ప్రెషన్ రియల్ నెంబర్ అంటే ఏముంటాయి, 14 డిజిట్స్ ఉంటాయి. ఓకేనా. అలానే ఇంటీజర్స్ లో ఏమున్నాయి, డెసిమల్, ఆక్టల్, హెక్సాడెసిమల్. సో డెసిమల్ అంటే 10 ఉంటాయి. ఓకే, సో డెసిమల్. ఆక్టల్ అంటే ఎన్ని ఉంటాయి, 8 ఉంటాయి. హెక్సాడెసిమల్ అంటే 16. మరి హెక్సాడెసిమల్ ఐడెంటిఫై చేయాలంటే సింబల్ ఏముంటది, ఇలాంటి సింబల్ ఉంటుంది.
ఒకవేళ సో ఆక్టల్ ఐడెంటిఫై ఎలా ఉంటుంది, ఇలాంటి సింబల్ ఉంటుంది. ఓకే, ఇలాంటి సింబల్ ఉంటుంది, దాన్ని ఆక్టల్ అంటారు. సో క్యారెక్టర్ అంటే ఏం చెప్పినా, సో క్యారెక్టర్ అంటే ఏ ఆల్ఫాబెట్ ఎన్క్లోజ్ ఇన్ సింగిల్ కొటేషన్ ఇస్ కాల్డ్ క్యారెక్టర్. గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్, hello is a group of characters enclosed in double quotation is called string. సో ఇదంతా దీనికి సంబంధించింది. ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్ లో ఏం డిస్కస్ చేద్దామంటే సి స్ట్రక్చర్ ఉంటుంది. ఓకేనా. సో ఇవన్నీ బేసిక్ థింగ్స్, చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతిదీ నీట్ గా బేసిక్ నుంచి నేర్చుకోవాలి. ఓకేనా. సో ఇవన్నీ వీటి తర్వాత నెక్స్ట్ క్లాస్ లో సి స్ట్రక్చర్ ఏంటి, సి స్ట్రక్చర్ లో ఏమేమి ఉంటాయి, అసలు ఎలా అండి. ఓకే, ఇవన్నీ ప్రాపర్ గా పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే మనకి మంచి ప్రోగ్రామింగ్ స్కిల్స్ వస్తాయి. ఓకే. సో మీకు వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.